అవాంఛిత రోమాలతోటి బాధపడుతున్నారా? అన్‌వాంటెడ్ హెయిర్స్ తోటి, హైపర్ ట్రైకోసిస్ తోటి, హర్సిటిజం తోటి బాధపడుతున్నారని అంటే లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది మీకు చర్మానికి మంచిగా ఫెమినైన్ స్కిన్ తీసుకురావటానికని హెల్ప్ చేస్తూ ఉంటాయి. అసలుకి ఈ అన్‌వాంటెడ్ హెయిర్స్ అనేటివి ఎందుకొస్తాయి? ఎటువంటి టెక్నాలజీస్ తోటి చేస్తే మనకి జుట్టు అనేది కరిగిపోయి మంచిగా స్మూత్ స్కిన్ అనేది రావచ్చు అనే దాని గురించని ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్స్ అనేటివి ఉంటాయి. పెదవి పైన నల్లగా ఉండటం, జుట్టు ఉండటం, అలానే ఇక్కడ ఈ భాగంలో పీచ్ ఫజ్ ఉండటం, ఇక్కడ చిన్ భాగంలో విపరీతంగా లావుగా జుట్టు రావటం, మోచేయి నుంచి ఇక్కడి వరకు విపరీతంగా జుట్టు ఉండటం, మోకాల నుంచి కింద వరకు ఉండటం జుట్టు అనేది చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. డిఫరెంట్ డ్రెస్సింగ్ ప్యాటర్న్స్ వేసుకోవడానికి కూడా అమ్మాయిలు చాలా సిగ్గుపడుతూ ఉంటారు. అండర్ ఆర్మ్స్లో, హెయిర్స్లో, అలానే బిక్నీ ఏరియాస్లో కూడా జుట్టు ఉండి అనవసరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు. సో ఇలాంటప్పుడు ఎలాంటి లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చు, ఎలాంటి టెక్నాలజీస్ అనేటివి ఉంటాయి, ఎలాంటివి సేఫ్గా ఉంటాయి, అసలు వ్యాక్సింగ్ చేస్తే చీప్ కదా, అసలుకి థ్రెడ్డింగ్ చేసుకుంటే పార్లర్లో మనకి 100 రూపాయల్లో అయిపోతుంది కదా, ఆ విధంగా చేసుకుంటే మనకి చర్మానికి బాగానే ఉంటుంది కదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలుకి లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది ఏ విధంగా అవుతుందనే దాని గురించి కూడా నేను మీకు వివరిస్తాను. ఎలా మనకి లేజర్స్ చేయటంతో వ్యాక్సింగ్ చేయడానికి ఏ విధంగా తేడా ఉంటుంది అనే దాని గురించి కూడా నేను మీకు ఇవాళ వివరిస్తానండి. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే రేషియల్ వెరైటీగా అన్వాంటెడ్ హెయిర్స్ అనేటివి ఉంటాయండి. పెదవుల పైన, మోచేయి పైన, మోకాల పైన, అక్కడి నుంచి కింద భాగంలో మనకి జుట్టు అనేది ఖచ్చితంగా ఆడవాళ్ళకి, తెలుగు రాష్ట్ర ప్రజల ఆడవాళ్ళకి ఉంటుందండి ఖచ్చితంగా. జెనెటిక్ పరంగా కొంతమందికి అసలుకి ఉండనే ఉండదు జుట్టు, వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు. కానీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకనంటే రిపీటెడ్గా వ్యాక్సింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ, షేవింగ్ కానీ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇవి రేషియల్ వెరైటీగా ఉంటుందండి. రెండో కారణం వచ్చేసి హార్మోనల్ కారణాలతోటి ఉంటాయి. హార్మోనల్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఫస్ట్ మాట పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనగానే చాలామంది అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు నాతో ఏమంటారనంటే, సార్ నాకు నెలసరి అనేది రెగ్యులర్గా వస్తుంది, నాకు పీసీఓఎస్ లేదు అని అంటారనమాట. పీసీఓఎస్ అని అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే దాంట్లో సిండ్రోమ్ అని అంటే 4-5 కాన్స్టలేషన్ ఆఫ్ ఫైండింగ్స్ ఉంటాయండి. అంటే జుట్టు ఊడిపోవటం కానీ, అంటే తలపైన ఉన్న జుట్టు ఊడిపోవటం, ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్స్ రావటం, అలానే విపరీతంగా జుట్టు ఉండటం ఛాతీపైన, పొట్టపైన, అలానే తొడలపైన, పైన చేయి భాగంలో కానీ అలా ఉండటం అనమాట. ఈ హర్సిటిజం అనే దానికి మనకు ఒక గ్రేడింగ్ మెకానిజం ఉంటుందండి. కానీ ఇది ఒక సంకేతం మాత్రమే. సో దానితో పాటు మనకి అన్వాంటెడ్ హెయిర్స్, హెయిర్ లాస్ కావటం, వెయిట్ గెయిన్ కావటం, అలానే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండటం అనమాట. సో ఇవన్నీ కలిపి ఉంటేనే మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటారు. అంటే మనకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి కానీ మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే అవి కూడా పీసీఓఎస్కి సంకేతం. అలా రెండోది ఏంటంటే హార్మోనల్గా సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం అనే కండిషన్ ఉంటుందండి. సబ్ క్లినికల్ అని అంటే మనకి రక్త పరీక్షల్లో అందుబట్టవు మనకి, అంటే అవి అక్కడ డయాగ్నోస్ కావన్నమాట. కానీ రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో, జుట్టు ఏదైతే ఉంటుందో హార్మోన్స్ తోటి ఇంపాక్ట్ అవుతుందన్నమాట. ఈ హార్మోన్స్ తోటి ఇంపాక్ట్ అయిన జుట్టు మనకి లావ్ అయిపోతూ ఉంటుంది. హార్మోన్ లెవెల్స్ నార్మల్ ఉన్నా ఆ జుట్టు దగ్గర ఉన్న రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ హార్మోన్స్ని టచ్ చేసుకున్నాక మనకి స్టిమ్యులేట్ అవుతాయి చూడండి, ఆ రిసెప్టార్స్ అనేటివి ఇంకా ఓవర్ యాక్టివ్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట. వాటికి ఏ విధమైన రక్త పరీక్షలు ఉండవు. ఇలాంటి రక్త పరీక్షలు లేనప్పుడే వాటిని సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం అని అంటారనమాట. ఇడియోపతిక్ హర్సిటిజం అని అంటారు. కారణాలు లేకుండా కూడా జుట్టు ఎక్కువగా పెరగటం అని అంటారు. ఇలాంటి రకరకాల కారణాలతోటి అన్వాంటెడ్ హెయిర్స్ అనేటివి ఉంటూ ఉంటాయండి. ఇలా ఉన్నదానితో మనకి ఏమవుతుంది, మనకి జుట్టు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. వ్యాక్సింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ, షేవింగ్ కానీ చేస్తూ ఉంటే మంచిదే కదండి, మనకి జుట్టు అనేది పోతూ ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ కదా అని అంటారు. కానీ రిపీటెడ్గా చేయటంతో హెయిర్స్ అనేటివి లావుగా అవుతాయి. హెయిర్స్ అనేటివి లావుగా కాకుండా అలానే డెన్సిటీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అలానే హార్మోన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. వ్యాక్సింగ్ చేయటంతో ట్యాన్ కూడా తగ్గుతూ ఉంటుంది, నా స్కిన్ సాఫ్ట్గా ఉంది కదా అని చాలామంది అంటూ ఉంటారు. ఇది ఒక అపోహ మాత్రమే. వ్యాక్సింగ్ చేసినాక మీకు వారం రోజుల దాకా స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది,
కానీ దాని తర్వాత మీకు డ్యామేజ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. మీకు వ్యాక్సింగ్ చేయడంతో అక్కడ డెడ్ లేయర్ అనేది స్ట్రిప్ అయిపోతుందండి. జుట్టు అనేది కూడా వెళ్ళిపోతుంది. అక్కడ ట్యాన్ అనేది తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ డ్యామేజ్ తోటి, ఆ హీట్ తోటి మన చర్మంలో మనకి వేడిగా ఉండటంతో అక్కడ చర్మంలో మనకి నలుపు అనేది నెమ్మదిగా ఇంకా పెరిగిపోవటం టెండెన్సీ అనేది ఉంటుందండి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఐస్ ప్యాక్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఐస్ నీళ్ళతో కడిగినాం అనుకోండి, మనకి చర్మం అక్కడ బెటర్గా ఫ్రెష్గా ఉంటుంది. కానీ అదే వేడి నీళ్ళతో కడుగుతామా మనం? ఎప్పుడు కడగము. ఎందుకని కడగము? వేడి నీళ్ళతోటి చేస్తుంటే చర్మం ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. చల్లనీళ్ళతోటి కూడా ఎక్కువగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ లూక్వామ్ వాటర్ కానీ కోల్డ్ వాటర్తో కానీ మనం చేసుకోవచ్చు అనమాట. తర్వాత మాయిశ్చరైజర్ అనేది పెట్టవచ్చు. కానీ ఇక్కడ వ్యాక్సింగ్ చేయడంతో ఎంతో హై టెంపరేచర్ తోటి మనం చేస్తూ ఉంటాం. న్యాచురల్గా లాంగ్ రన్లో స్కిన్ డ్యామేజ్ కూడా అవుతూ ఉంటుంది. వ్యాక్సింగ్ చేసామనుకోండి, మనకి జుట్టు ఎన్నాళ్ళ వరకు రాదు, మామూలుగా ఎంతైతే పెరుగుతుందో అంత పెరుగుతూ ఉంటుంది. కానీ రిపీటెడ్గా చేయడంతో అది ఇంకా ఎక్కువగా గ్యాప్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అలానే వ్యాక్సింగ్ అనేది మనం జీవితాంతం చేస్తూ ఉంటాం. లేజర్ అనేది మనం జీవితాంతం చేతులపైన కాళ్ళపైన చేయమండి. ఫేస్ పైన మనం థ్రెడ్డింగ్ చేస్తూ ఉంటాం. అక్కడేమవుతుంది, స్కిన్ టెక్స్చర్ అనేది మారిపోతూ ఉంటుంది. షేవింగ్ చేసినప్పుడు కూడా అక్కడ జుట్టు అనేది గట్టిగా ఉండి తగులుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కానీ మనం సెల్ఫీస్ తీసుకున్నప్పుడు ఆ భాగంలో డల్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదండి విషయం. వ్యాక్సింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ, షేవింగ్ కానీ మనం చేస్తుంది జీవితాంతం చేసుకుంటూ పోతూ ఉంటాం. చేస్తున్నంతసేపు కూడా స్కిన్ టెక్స్చర్ అనేది కూడా గట్టిగా మారిపోతూ ఉంటుంది. గ్రీనిష్ హ్యూ అని కూడా వస్తుందండి. కొంతమంది అమ్మాయిలకి నేను చూస్తూ ఉంటా, ఇక్కడ జుట్టు ఉన్నప్పుడు వాళ్ళు షేవ్ చేస్తూ ఉంటారు, అక్కడ గ్రీనిష్, అబ్బాయిలకి ఏదైతే రంగులాగా మార్పు ఉంటుందో ఆ విధంగా మారిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా థ్రెడ్డింగ్ కానీ, వ్యాక్సింగ్ కానీ, షేవింగ్ కానీ లాంగ్ రన్లో మీకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనకి జుట్టు తీయటానికని మనకి 2 విధాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఎలక్ట్రాలిసిస్ ఉంటుందండి, లేజర్ హెయిర్ రిడక్షన్స్ అనేటివి ఉంటాయి. ఎలక్ట్రాలిసిస్ అనేది చాలా పాత టెక్నిక్. అది చేయటంతో మనకి చర్మంలో మనకి గుంతల్లాగా మారటం, స్కార్స్ లాగా మారటం, డిస్పిగ్మెంటేషన్ ఉండటం, తెల్ల చుక్కలు ఉండటం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకోసమనే ఎలక్ట్రాలిసిస్ మానేసి ఖరీదైన లేజర్స్కి మారిపోయారు డాక్టర్లంతా. ఎందుకని ఈ ఎలక్ట్రాలిసిస్ కాకుండా లేజర్స్లోకి మారారు? లేజర్స్ చాలా సేఫ్గా ఉంటాయి. మరి లేజర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఐపీఎల్ అని ఉంటుందండి, డయోడ్ లేజర్ అని ఉంటుందండి, ఎన్డియాగ్ లేజర్స్ అని ఉంటాయి. ఈ లేజర్స్ అనేటివి ఏ విధంగా పనిచేస్తాయి? ఈ లేజర్స్ అనేటివి చర్మంలో ఉన్న మన జుట్టు కణాలకి అక్కడ పోయి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి జుట్టు అక్కడికి డ్యామేజ్ చేయడంతో అక్కడ జుట్టు కణాలు అనేటివి నెమ్మదిగా రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతాయి. ఆ రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళినప్పుడే జుట్టు మళ్ళీ పెరగకుండా అన్నట్టుగా ఉండిపోతుంది అనమాట. సో ఈ విధంగా డ్యామేజ్ చేయడానికని లేజర్స్ అనేవి లోపలికి వెళ్తూ ఉంటాయి. కానీ లేజర్స్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యూటీ క్లినిక్స్లో, బ్యూటీ సెలూన్ పార్లర్స్లో అక్కడ మీకు లేజర్స్ చేస్తామని అంటారు, లేజర్ హెయిర్ రిడక్షన్కి. ఇంటికి వచ్చి లేజర్స్ చేస్తామని అంటారు. కానీ అది మనకు గమనించాల్సింది ఏంటంటే చర్మంలో ఉన్న జుట్టులో ఉన్న నలుపుకి రెండిటికి చిన్నపాటి తేడా ఉంటాయి. ఈ లేజర్స్ ఏదైతే హై క్వాలిటీ లేజర్స్ ఉంటాయో చర్మంలో ఉన్న నలుపుని టార్గెట్ చేయకుండా జుట్టులో ఉన్న నలుపుని టార్గెట్ చేస్తాయి. అప్పుడే మనకి జుట్టు అనేది మాత్రమే టార్గెట్ అవుతుంది. లేకుంటే ఏమవుతుందంటే చర్మం పైన అనవసరమైన ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయన్నమాట. సేమ్ వ్యాక్సింగ్కి అయినట్టుగానే ప్రాబ్లం బర్న్స్ అంటాం కదండి, ఆ విధంగా అవుతాయి. క్లినిక్లో చేసిన లేజర్స్ క్వాలిటీ లేజర్స్ ఉంటే కనుక మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి, సేఫ్గా ఉంటాయి. అయితే ఐపీఎల్ లేజర్స్ అనేటివి ఆ విధంగా పనిచేస్తాయండి. కానీ అవి లైట్ లేజర్స్ అన్నమాట. లైట్ బేస్డ్గా ఉన్నప్పుడు అవి ఎక్కువగా పని చేయవన్నమాట. డయోడ్ బీమ్స్ అనేటివి ఉంటాయి. డయోడ్ బీమ్స్ అనేటివి థిక్కర్ స్కిన్స్కి బాగా పనిచేస్తాయి. ఎన్డియాగ్ లేజర్స్ అనేటివి ఇండియన్ స్కిన్కి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గర ట్రిపుల్ వేవ్ లెంత్ కానీ, డ్యూయల్ వేవ్ లెంత్ కానీ టెక్నాలజీస్ వచ్చేసాయండి. ఈ ట్రిపుల్ వేవ్ లెంత్ కానీ, డ్యూయల్ వేవ్ లెంత్ టెక్నాలజీస్ యూజ్ చేయడంతో జుట్టు అనేది పలచగా అయిపోతూ ఉంటాయి. ఈ జుట్టు అనేది పలచగా అయిపోవడంతో మనకి మంచిగా రిజల్ట్స్ అనేటివి స్కిన్ సాఫ్ట్గా అనేది అవుతూ ఉంటాయి. ఇది ఎప్పుడెప్పుడు చేస్తారు డాక్టర్ గారు, ఎన్నిసార్లు చేస్తారని అడుగుతూ ఉంటారు. లేజర్స్ అనేటివి నెలకు ఒకసారి చేస్తూ ఉంటారండి. నెలకు ఒకసారి చేస్తూ ఫస్ట్ 2-3 మంత్స్ వరకు జుట్టు వచ్చేంత వరకు నెలకు ఒకసారి చేస్తారు. తర్వాత జుట్టు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే లేజర్ చేస్తారనమాట. ఏ భాగం వస్తుందో ఆ భాగం వరకే చేస్తారు. ఇప్పుడు చిన్న వరకే వచ్చింది అనుకోండి, చిన్న వరకే చేస్తామన్నమాట. లోవర్ ఫేస్ వచ్చింది అనుకోండి, లోవర్ ఫేస్ మొత్తం అంతా చేస్తామన్నమాట. అదే అప్పర్ లిప్ వచ్చింది అనుకోండి, అప్పర్ లిప్ మొత్తం చేయాలన్నమాట. ఏ భాగానికి ఆ భాగం చేస్తాం. చేయికి వచ్చింది అనుకోండి జుట్టు చేతికే చేస్తాం, కాలికి వచ్చింది అనుకోండి కాలికే చేస్తాం అనమాట. ఆ విధంగా లేజర్స్ చేయడంతో జుట్టు అనేది మనకి నెమ్మదిగా సాఫ్టెన్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా బెనిఫిట్స్ రావటానికని మనం లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చేస్తూ ఉంటాం.
కాంబినేషన్ వేవ్ లెన్స్ అనేటివి ఇన్థింగ్ అండి. ఇప్పుడు అది కొత్త లేజర్స్ అనమాట. మేము ఒక స్టడీ చేసాం. దాంట్లో మనకి ప్రపంచంలో మొట్టమొదటి లిటరేచర్ అనేది మన హైదరాబాద్ నుంచి మనకు వచ్చిందండి. సో ఈ ట్రిపుల్ వేవ్ లెంత్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయని మేము పరిగణించాం. రిజల్ట్స్ అనేటివి కూడా చాలా వచ్చాయి మనకి. ఈ విధంగా ట్రీట్మెంట్స్ చేయటంతో మనకి రిజల్ట్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయి, చాలా బెటర్గా ఉంటాయండి. సో మనకి ట్రీట్మెంట్స్ అనేదానికి ఏ విధంగా అసలుకి అప్రోచ్ కావాలి, బ్లడ్ టెస్ట్లు ఎప్పుడు చేసుకోవాలి, అలానే అల్ట్రాసౌండ్ ఎప్పుడు చేసుకోవాలి, హార్మోనల్ రీజన్స్ అనేటివి ఎప్పుడు మనం పరిగణించాలి, ఇవన్నీ డిస్కస్ చేయడానికని మీరు మంచి దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అప్పుడు మీకు తెలుస్తుందండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఒక మంచి కొత్త టాపిక్ తోటి వస్తానండి. అప్పుడు వరకు మీరు అపోహలు కానీ ఎటువంటి అయినా సందేహాలు కానీ ప్రశ్నలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఈ వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా అవాంఛిత రోమాలతోటి బాధపడుతున్నారు, ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నారు, భయపడుతున్నారు, సేఫ్గా ఉంటాయో లేవా అని అంటే వాటికి గురించి అని తెలియచేయడానికని ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమనండి. మంచి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనే దాని గురించి అని తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.